హలో ఎవ్రీవన్. సో ఇది నిన్న నేను మా వారు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన వస్తువులన్నీ తేవడానికి పూజ స్టోర్కి వెళ్ళాం. భక్తి పూజ స్టోర్ అని మా ఇంటి దగ్గరలోనే మియాపూర్లో. సో షాప్ లోపలైతే ఇలా ఉంటుంది. అన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. కృష్ణాష్టమికి కూడా కావాల్సినవన్నీ ఐటమ్స్ అన్నీ పెట్టున్నారు. చాలా చాలా బాగుండింది. ఇంకా నేను కావాల్సిన పసుపు కుంకుమ కర్పూరం కడ్డీలు కాటుక ఇంకా కలకండ ఇంక ఇలాంటివి పన్నీరు గంధము వక్కలు ఇంకా అత్తరు ఇట్లాంటివన్నీ తీసుకున్నాను. అది పూజ స్టోర్లో షాపింగ్ అయిపోతేనే పూలు తీసుకున్నాను. వచ్చాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చామంతులు పన్నీర్ రోజాలు అన్నీ తీసుకున్నాను. తర్వాత ఇంకా అరటి పిల్లలు చాలా బాగున్నాయని అరటి పిల్లలు అక్కడ తీసుకున్నాం. అలానే తామర పూలు తీసుకున్నాం. ఇంకా టెంకాయలు ఇవన్నీ తీసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము. కొన్ని ఐటమ్స్ పూజా స్టోర్లో లేకపోతే పసుపు కొమ్ములు దారపుండ ఇట్లాంటివి బయట తీసుకున్నాం. ఇంకా కూరగాయలకు అమ్మ నాన్నని పంపించాం. అమ్మ నాన్న వెళ్ళారు. చాలా వానలో కొంచెం సేపు ఆగి తడుచుకుంటూ అట్లా వచ్చారు. కూరలు కావాల్సినవి పండ్లు 5 రకాల పండ్లకి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం. అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళారు. సో ఇంకా 5 రకాల పండ్లకి అరటి పండ్లు బత్తాయిలు యాపిల్స్ జామకాయలు దానిమ్మకాయలు ఇవన్నీ తెచ్చారు. ఇంకా కూరగాయలకేమో వంకాయలు ఉర్లగడ్డలు మునక్కాయలు క్యారెట్ ఇలాంటివన్నీ తెచ్చారు. ఇంకైతే చాలా ఇంకా అన్నీ ఆల్ సెట్. కొన్ని మొలలు ముగ్గలు లేకపోతే అమ్మ తెచ్చారు. అన్నీ ఇంకా తీసి పెట్టుకుంటున్నాం. బుట్టలో నుంచి సర్దుకుంటూ ఇంకా అన్ని టేబుల్ మీద సర్దేసుకుందాం అమ్మ అంటున్నాను నేను అమ్మతోటి. సరే ఇంకా ఆల్ సెట్ అనుకుంటున్నాము. సరే మేము వెళ్ళినప్పుడు ఇంక అమ్మ వెండివి అన్నీ తోమ పెట్టేసుకున్నారు. డబ్బాలు అప్పచ్చులు తీసి పెట్టడానికి అన్నీ సర్ది పెట్టుకున్నారనమాట. ఇంకా అవన్నీ తీసి టేబుల్ మీద సర్దడం నాన్న చేశారు. సో వ్రతం అంటే ఒక్కరు చేసేది చెప్పండి, 4 రకాల పనులు చేసుకుంటేనే అవుతుంది. అందులో మేము 2 పిల్లలతోటి సో కష్టమని అట్లా అందరం కలిసి చేసుకున్నాం. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్కి నేను అమ్మ మళ్ళీ షాపింగ్కి వెళ్ళాం. సో దీపపు సమ్మలు ఇంకా బౌల్స్ తీసుకున్నాము రిటర్న్ గిఫ్ట్స్కి. ఇంకా అలానే ఇంకా టేబుల్ మీద మేము వచ్చేసరికి నాన్న కూరగాయలు పండ్లు అన్నీ తీసి పెట్టేశారు. చాలా కళకళగా ఉండింది ఆ గ్రీనరీ చూడడానికి. నాకు గ్రీన్గా చాలా బాగుండింది. ఇంకా ఉర్లగడ్డలు క్యారెట్ ఉర్లగడ్డ కూర వంకాయ కూర మునక్కాయ సాంబార్ చారు అలానే ఇంకా బజ్జీ అరటికాయ బజ్జీ ఇంక కావాల్సిన కూరలన్నీ ఇట్లా తెచ్చేసారనమాట. ఇంకా 2 చిన్నపిల్లలతోటి వేగడం కష్టమని 4 రకాల సహాయాలు చేశారు. సో వెండివి దీపక్ కుందులు అనమాట. నేమలు వచ్చి ఉండేది చాలా బాగుంటాయి. సో ఈ డబ్బాలన్నీ ఇంకా పచ్చళ్ళు వేసి పెట్టడానికి తోముకున్నాము. ఇంకా తర్వాత అన్నీ ఒక రూమ్లో తుడిచిపెట్టేసేసి మండపారాధన తుడిచిపెట్టేసేసి ఆ మండపంలో పూజ సామాగ్రి ఇంకా మిగతావన్నీ పెట్టేసాం. ఇంకా అన్నీ సర్దుకునేసాం. ఆల్ సెట్ ఫర్ వరలక్ష్మి వ్రతం. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్డ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.